హాయ్ అండి, హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ జ్యోతి. ఈరోజు నేను ఆలూ సమోసా చేయబోతున్నానండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ ఆలూ సమోసాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పొటాటోని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పొట్టు తీసి స్మాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక బౌల్ మైదా వేసుకొని కొద్దిగా సాల్ట్, వాము, నెయ్యి వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల సమోసాలు చాలా క్రిస్పీగా ఉంటాయి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలా మెత్తగా కలిపేసుకోవాలి. తర్వాత కాటన్ క్లాత్ వేసి ఒక 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ధనియాలు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసిన ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ అన్నీ వేగేంత వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని చిల్లీ పౌడరు, ధనియా పౌడర్, గరం మసాలా కొద్దిగా, జీరా పౌడర్ కొద్దిగా, చాట్ మసాలా కొంచెం వేసేసుకొని ఆలు మిశ్రమాన్ని వేసి ఇందులో కలిపేసుకోవాలండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. కలుపుకున్న ఆ పూరీ పిండిని పూరీలా ఒత్తుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు మధ్యగా కట్ చేసుకోవాలి. ఇలా రెండుగా కట్ చేసుకున్న దాన్ని తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోండి. దీని మధ్యలో ఆలు మిశ్రమాన్ని పెట్టేసి కవర్ చేసేసుకోండి. ఇలా మొత్తం అన్నీ చేసేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ అలా గాలికి వదిలేయండి. అలా ఉంచడం వల్ల సమోసాలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. వెంటనే వేస్తే మెత్తగా ఉంటాయి. తర్వాత వేడి ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోండి. రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకైతే తీసేసుకోండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలు సమోసా అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.